హ్యాపీ బర్త్డే బేబీ. ఫ్రెండ్స్ ఇదే వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లోనూ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి సంబంధించిన లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీ దగ్గర ఉన్న లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్స్ పైన టచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు స్టార్టింగ్ అయితే వచ్చేయండి. స్టార్టింగ్ ఇక్కడ 1.13 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేసి వ్యూ వాల్ పైన టచ్ చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫోటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోస్ అయితే 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ పైన టచ్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ పైన టచ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే ఈ ఫోటోని అయితే ఉంచేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేయండి. ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేయండి. వ్యూ వాల్ పైన టచ్ చేసి సెకండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేయండి. 3 డాట్స్ పైన టచ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఫ్రెండ్స్ ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే ఫోటో ఉంచేసుకోండి. ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే యాడ్ చేసుకొని మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఫోటోస్ అయితే వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా అయితే నీట్గా అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను లేటెస్ట్గా అప్డేట్ తీసుకొచ్చినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అదైతే మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన టచ్ చేయండి. ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఫొటోస్ అయితే ఎక్కడి నుంచి అయితే యాడ్ చేసుకున్నారో అక్కడికైతే వచ్చాను ఫ్రెండ్స్. అక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసేసిన తర్వాత ఒక ఫోటో అయితే గ్యాప్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు ఒక ఫోటో విడిచి ఇంకో ఫోటోకి అయితే వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో పైన టచ్ చేయండి. సెకండ్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎఫెక్ట్స్ ఏ ఫొటోస్కి అయితే యాడ్ చేయలేదో ఆ ఫొటోస్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో విడిచి ఇంకో ఫోటో అన్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఫోటో పైన టచ్ చేసి ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు ఒక ఫోటో విడిచి ఇంకో ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే వీడియో ఎండ్ వరకు అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత వీడియో స్టార్టింగ్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేసి వ్యూ వాల్ పైన టచ్ చేసి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ వీడియో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మళ్ళీ అదే వీడియో పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ పైన టచ్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఇక్కడ లైట్ అండ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన టచ్ చేసి వాల్యూమ్ అంతా రెడ్యూస్ చేసేసాను ఫ్రెండ్స్. రెడ్యూస్ చేసేసిన తర్వాత ఇక్కడ వీడియో ఎండ్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వచ్చేసి వీడియో పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో పైన సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేశాను ఫ్రెండ్స్. ట్రిమ్ చేసేసిన తర్వాత ఈ వీడియోని పైన ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ పైన టచ్ చేసి కింద ఎక్స్పోర్ట్ పైన టచ్ అయితే వీడియో అయితే సేవ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.